టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం, నీకు అసలు ఎమ్మెల్యే అయ్యే అవకాశమే ఇవ్వం, అసలు నువ్వు ఎమ్మెల్యే ఏంటి, అసలు నువ్వు ముఖ్యమంత్రి ఏంటి అని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధినేతని ఎన్ని మాటలు అన్నారో మనందరికీ గుర్తు. అయితే ఈ క్షణాలన్నీ మర్చిపోయి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈరోజు అదే అసెంబ్లీ గేటు దగ్గర కనీసం వాచ్మెన్గా కూడా లేనటువంటి వ్యక్తులు గతంలో అయితే కొన్ని మురిగాయో వాళ్ళందరికీ తాళం వేసి ఇంట్లో కూడా కాదు ఎక్కడికో పారిపోయేలా చేసినటువంటి పవన్ కళ్యాణ్, అదిరా ఆయన రేంజ్. ఎవడన్నాడు రా, ఒక నిజాయితీ కల రాజకీయ నాయకుడిగా వస్తే అసెంబ్లీ గేటే కాదు, పార్లమెంటే కాదు, ఏదైనా సరే మీలాంటి కుక్కలు చెప్పాలంటే కనీసం వాచ్మెన్లుగా కూడా పనికిరాని మిమ్మల్ని కూడా అసెంబ్లీ గేట్ కాదు కదా మీ రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన నిజాయితీ, అది ఆయన నిజాయితీకి ఉన్నటువంటి పొగరు. ఎవడైనా మాట్లాడేవాళ్ళు ఇంకా తెలుసుకొని కళ్ళు తెరవని వాళ్ళు ఉంటే గనక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ను నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి చూశారు, చూసి కళ్ళుల్లో ఒత్తులు వేసుకుని మరి చూడండి. ప్రతి ఒక్కడు మురిగేవాడు, ప్రతి ఒక్కడు మురిగినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపికగా 10 ఏళ్ల పాటు చెప్పాలంటే 17 ఏళ్ల పాటు ఆ పవన్ కళ్యాణ్ గారి బాధ ఎవరు వర్ణించలేరు. అలాంటిది ఆయన ఇంట్లో వాళ్ళని తిట్టినా ఆయనను తిట్టినా ఎన్ని మాటలన్నా అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నా చెప్పి మరీ కొట్టాడు. కొట్టడం అంటే అల్లా ఇలా కాదు, ఒక్కొక్కడికి మూర్ఛరోగం వచ్చి కింద పడి గిలగిలా కొట్టుకునేలా చేశాడు. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. కనీసం ఇప్పుడు ఆయనని ఆ అసెంబ్లీలో కనీసం ప్రమాణ స్వీకారం రోజు చూడటానికి కూడా మీకు అసలు అవకాశమే లేకుండా మిమ్మల్ని ఇంట్లో కూడా కాదు, ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవడొచ్చి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి జనాలు కొడతారేమో అని చెప్పి వేరే రాష్ట్రాలకు పారిపోయేలా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గుర్తు పెట్టుకోండి, చెప్పాడుగా ఇంకా ఇది మొదలు మాత్రమే, చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే, టన్నుల్లో ఇస్తా అన్నాడు. భయం అంటే ఏంటో, ఆ భయం అంటే ఏంటో టన్నుల్లో చూపిస్తానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికోసం రెడీగా ఉండండి. ముఖ్యంగా అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసలు ఏమన్నా వాగారు అసెంబ్లీలో. ప్రజల సమస్యల మీద మాట్లాడి ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మీరు కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి మిమ్మల్ని ఒక సాధారణ ఎమ్మెల్యేలుగా మాత్రమే అసెంబ్లీలో ఒక మూలన కూర్చోబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఒక్కరు కూడా నోరు లేని వాళ్ళని మాత్రమే అసెంబ్లీలకు పంపించారు. అది మీ స్థాయి, అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఎవరైతే మురిగాడో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు వాగారో వాళ్ళందరినీ కనీసం అసెంబ్లీ గేటు కాదు కదా అసలు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వకుండా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకసారి మాట్లాడాలంటే వెన్నులో వణుకు వచ్చేలా, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితేనే భయం కనిపించేలా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక నిజాయితీ పరుడు, తన ఫ్యామిలీని తన కుటుంబాన్ని అన్నింటినీ వదులుకుని తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. కొంచెం గుర్తుపెట్టుకొని ఈసారైనా సరే అసలు మీరు మాట్లాడే అవకాశమే లేదనుకోండి, ఇంకా ఏమన్నా కనుక వాగాలి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ని ఇంకా ఏదైనా అనాలి అనే థాట్ కూడా చంపేసుకోండి, చంపేసుకోవాల్సిందే. చంపుకోపోతే ఏమవుతుందో అది మీకు ఆల్రెడీ అనుభవంలో ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు కథ, అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. అదే అసెంబ్లీలో మీరు చేసినటువంటి అవినీతిని బయట పెడుతూ ఉంటే అప్పుడు మొదలవుతుంది.
మిమ్మల్ని వెతికి వెతికి ఆ అవినీతికి సంబంధించి ఎక్కడున్నారా వీళ్ళందరూ అని చెప్పి వెతికి వెతికి తీసుకొచ్చి ఒక్కొక్కడిని లోపలేస్తా ఉంటే అప్పుడు బాగుంటుంది. అది వేట 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 వేటాడడానికి మొదలు పెట్టారు. మీరు ఎన్ని విచ్చలవిడిగా ఎంత దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ని చేశారో అవన్నీ కూడా గుర్తు పెట్టుకున్నటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉన్నారు ఈసారి. ప్రతి ఒక్కడికి మీరు ఎక్కడికి పారిపోయినా సరే లాక్కుని వచ్చి మరి సరే ఈసారి మీకు సమాధానం చెప్పి తీరుతాం. మీరు వాగిన నోటి నుంచే దండం పెట్టి మాకు వదిలేయండి బాబు మమ్మల్ని అనుకునే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. అది మిమ్మల్ని మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి మీలాంటి వాళ్ళని, మీలాంటి అవినీతి పరుల్ని, మీలాంటి అవినీతి తిమింగళాల్ని వెతికి వెతికి శిక్ష పడే వరకు చేస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి సొమ్ము ఏదైతే అవినీతి సొమ్ము మీరు మింగేశారో, అక్రమంగా లాగేసుకున్నారో ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి, అవన్నీ కూడా తీసి మళ్ళీ ప్రజలకు పంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఏంటో ఈ 2024 నుంచి 29 లోపు మీకు చూపించబోతున్నారు. ఇదిరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే, ఇలా చేయాలరా అసలు ఎమ్మెల్యేగా అంటే, ఇలా చేయాలరా సీఎంగా అంటే, ఇలా చేయాలరా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇలా ఉండాలిరా అనే విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ని చూపించబోతున్నారు. ముఖ్యంగా మీలాంటి వ్యక్తులకు, మీలాంటి అవినీతి పరులకు ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి వేదికగా, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో వేదికగా ఈరోజు ఆయన అడుగు పెట్టి మాట్లాడుతుంటే కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇది కదా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని వందల మంది, వేల మంది ఒక్కసారిగా మీ వైసీపీ కుక్కల మీద పడి ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నా కూడా ఆయన అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం నిలబడి, ప్రజల కోసం ఏదైనా సరే చేయడానికి, కోల్పోవడానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారు నీతిగా, నిజాయితీగా పార్టీని నడుపుకుంటూ అసెంబ్లీ వరకు వచ్చారు. ఆయన జస్ట్ ఒక్కసారి మిమ్మల్ని వైసీపీ హఠావన్నందుకే మీరు నామ రూపాలు లేకుండా పోయారు. ఎక్కడ కొడితే ఎక్కడికొచ్చి పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి. 151లో మధ్యలో 5 ఏమో మీ పేటీఎం ఎత్తుకుపోయిందంట. ఉన్నాయి మళ్ళీ 2, 11. ఈ 11తో మీరు ఏం చేస్తారో చూద్దాం. మీరు ఏం చేయబోతారో కూడా చూద్దాం. మళ్ళీ ఏదో శవయాత్రలు కూడా మొదలుపెట్టినారని తెలుస్తుంది. చేసుకోండి జాగ్రత్తగా. అప్పట్లాగా జనాలు మీకు దండలేసి కాదు, చెప్పుల దండలేసి మరి స్వాగతం పలకడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రెడీగా ఉన్నారని అనుకోవచ్చు. రైట్. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి క్షణాలని ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం, డిప్యూటీ సీఎంగా చూడటం అనేది నిజంగా చాలామందికి కళ్ళల్లో వాళ్ళ ఆనందానికి అంతు లేదు. ఈ కోట్ల మంది అభిమానులకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిజాయితీ పరుడికి ఆయనకున్నటువంటి దక్కిన ఈ ఒక అచీవ్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మీ జర్నీ ప్రతి ఒక్కడికి ఆదర్శంగా నిలవాలి. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.